హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు: టమోటా, బిర్యానీ ఆకు, బీట్రూట్, ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొద్దిగా బఠానీ, 2 గ్లాసులు రైస్. ఫ్రెండ్స్, మామూలు బియ్యమే. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి దంచుకుని తీసుకుందాం. 2 పచ్చిమిరకాయలు, ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేద్దాం. 3 ఉల్లిపాయలు సన్నగా తరిగినాయి. కొద్దిగా కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, బీట్రూట్, బిర్యానీ ఆకు, టమోటా ముక్కలు. ఫ్రెండ్స్, ఇవన్నీ వేసి కలపనివ్వాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ వేయాలి. ఫ్రెండ్స్ బఠానీ అన్నీ వేసి ఎసరు పోసి క్యాప్ పెట్టేసినాము. ఇప్పుడు ఈ ఎసట్లో మనం బఠానీ అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ వెజ్ పలావ్కి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఎసరు కాగింది, చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఎసరు మొత్తం మరిగిపోయింది. సూపర్ స్మెల్ వస్తుంది ఎసరు మరుగుతుంటే. ఈ వెజ్ పలావ్లో మేము ఏం వేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ గరం మసాలా ఒకటి వేసామంతే. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ వేసాము. ఇప్పుడు మొత్తం ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్ ఎసట్లో రైస్ వేసాము. ఇప్పుడు అంతా ఈ వెజ్ పలావ్ ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్ మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ వెజ్ పలావ్ రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వెజ్ పలావ్. అక్కడక్కడ బఠానీ, బీట్రూట్, క్యారెట్ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వారంలో ఒక్కరోజైనా ఇలా చేసుకోవాలి. మా అమ్మ మా చిన్నప్పుడు నాకు మా అన్నకి ఇలాగే బాక్స్ చేసి కట్టిద్ది ఫ్రెండ్స్. మా తమ్ముడు హాస్టల్లో ఉండేవాడు. నాకు మా అన్నయ్యకి ఇలాగే చేసిద్ది. దీంతో కర్రీ వచ్చి మా అమ్మ ఆలు, అనపకాయలు గింజలు ఉంటాయి కదా, ఆ కూర చేసిద్ది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉండిద్ది. ఫైనల్గా కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్. మనము వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఆలు కూరైనా గింజల కూరైనా బాగుంటుంది ఫ్రెండ్స్. అనపకాయ గింజల కూర మీరు కూడా ట్రై చేయండి. అప్పటి రోజులలో టిఫిన్లు ఎక్కువ చేసేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. అంటే పక్కూరికి స్కూల్స్కి వెళ్తాం కాబట్టి ఇలాగే మా అమ్మ వెజ్ రైస్ చేసి బాక్స్ కట్టిద్ది. తినడానికి కూడా మార్నింగ్ అదే తినేసి తీసుకెళ్ళిపోయే వాళ్ళం ఫ్రెండ్స్ స్కూల్కి. కానీ బాగుండిద్ది, టేస్ట్ ఉండిద్ది. అనప గింజల కూర, ఆలుగడ్డలు కలిపి వండితే దీంతోకి కర్రీ కాంబినేషన్. ఫ్రెండ్స్ వెజ్ పలావ్లోకి ఆలు కర్రీ ఫ్రెండ్స్. ఆలు కర్రీ చేస్తున్నాం వెజ్ పలావ్లోకి. హాయ్ ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ, ఆలుగడ్డ కూర, ఉల్లిపాయలు. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్. ఈ రెండు కాంబినేషన్ తోటి వెజ్ బిర్యానీ, పలావు, ఆలుగడ్డ కూర, ఉల్లిపాయ ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. తిందిరండి ఫ్రెండ్స్ మీరు కూడా.